everyone. Today we are specially gathered here to celebrate on behalf of our former Honorable President and Professor Dr. Sarvepalli Radhakrishnan's birthday as Teachers' Day. Now I request our respected correspondent Sudhakar sir and respected headmistress Karna madam to grace the dais. సింహమంటి చిన్నోడే హోలీ ఏంజల్ స్కూల్ని స్థాపించాడే సింహ 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 స్కూల్ స్థాపించాడే సింహ స్టూడెంట్స్ గుండెల్లో హడలెత్తిస్తాడే సింహ 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 హడలెత్తిస్తాడే సింహ హోలీ ఏంజల్ స్టాఫ్ స్టూడెంట్స్ మనసుతో చేశాడే సింహ 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 మనసుతో చేశాడే సింహ. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో హోలీ ఏంజల్స్ని స్థాపించి ఉదయగిరి ప్రాంత ప్రజల మనసులను తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకున్న సుధాకర్ సారికి స్వాగతం సుస్వాగతం. వస్తాని వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా స్కూల్ రిజల్ట్స్నే అని అంటూ సార్ అడుగుల్లో అడుగు వేస్తూ వెనకే నడిచే కర్ణ మేడం గారికి స్వాగతం సుస్వాగతం. ఈ భూమి మీదనే పాఠాలు విన్ననోలు ఎవరు టీచర్? ఇంగ్లీష్ అంటే జీవితం, జీవితం అంటే ఇంగ్లీష్ అంటూ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నీల్వెన్ టీచర్ గారికి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే తెలుగు సారి క్లాసులు, వ్యాకరణాన్ని వర్ణిస్తూ తెలుగు సారి క్లాసులు, మౌనమే తన ఆయుధంగా మార్చుకొని పాటలు చెప్పే మల్లికార్జున్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. రాను రానంటూనే చిన్నదో చిన్నదో స్కూల్ అంతా తిరిగిందా చిన్నదో చిన్నది కాదు కాదంటూనే కుర్రదో 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 టీచర్స్ని కంగారు పెట్టిందా పిల్లదో పిల్లది రాయలసీమ ప్రాంతంలో పుట్టి కోస్తా ప్రాంతానికి వచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హారతి టీచర్ గారికి స్వాగతం సుస్వాగతం. కలనైనా కలగనలేదే ఇంగ్లీష్ సార్ వస్తారని, కలలోనైనా మెలకువలైనవి మీ లెక్చరర్ అంటే మాకిష్టమని, పిల్లల కోసం ఎంతో కష్టపడి ఈజీ వేలో గ్రామర్ చెప్పే చంద్ర సార్ గారికి స్వాగతం సుస్వాగతం. హే మిలిలా బుక్కు పట్టి పాటలు చెప్తే మేము మాత్రం వినకుండా ఉండగలమా? తులసిదాస్లా కబీర్దాస్లా ముద్దుగా చెప్తారే మిమ్మల్ని చూడగానే మా చిట్టి గుండె, మిమ్మల్ని చూడగానే చిట్టి గుండె హిందీ హిందీ కట్టుకుంటున్నదే అదేమిటో. మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్తూ పాఠాలు బోధించే కామిలా టీచర్ గారికి స్వాగతం సుస్వాగతం. A square B square A plus B whole square. అనిల్ సార్కి స్టూడెంట్స్కి వార్ జరిగిన డోంట్ కేర్ అటాక్ అటాక్ సార్ ప్రాబ్లమ్స్ మీదికే అటాక్ అటాక్. ఎంత కఠినమైన ప్రాబ్లం అయినా స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతి చెప్పడంలో నెంబర్ 1 ఆయన అనిల్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. రాజా చెయ్యాలి కుర్రకాళ్ళ పూజ, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు రాజా రాజాది రాజా అంటూ పిల్లలకు ఆటపాటలతో మ్యాథ్స్ నేర్పిస్తున్న రాజేష్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. రమ్మని రమ్మని సోషల్ క్లాస్కి పిలిచిన ఈ వేళ
కమ్మని హిస్టరీ సివిక్స్లు బోధించిన ఈ వేళ తన కోపాన్ని కంట్రోల్ చేస్తూ పిల్లలకు క్లాసులు చెప్పే సుధాకర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అయ్యో బాబోయ్ ఇంతకాలం ఎవరు చూడలేదో బోర్డు పైన గ్రామర్ మీరు చెబితే అర్థం కానిదంటూ ఉంటుందా? చాపీస్ తోటి టెన్సెస్ మీరు చెబితే ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అవుతుందా అని ఆడుతూ పాడుతూ గ్రామర్ చెప్పే జోసెఫ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అందమైన టీచర్స్ గారి చేతి రాతలో పాటలైన కవితలవునులే. టీచర్స్ గారి పాఠాలకు భేదం ఉన్నదే, రాహుకాలమైన కలిసి వచ్చులే అని పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ విద్య నేర్పించే సువర్ణ టీచర్ గారికి, తిరుమల టీచర్ గారికి, నాగరాన్ టీచర్ గారికి, స్వాతి టీచర్ గారికి, కావ్యశ్రీ టీచర్ గారికి స్వాగతం సుస్వాగతం. చాలు కదా ఇంకేమీ వద్దు కదా అని ఇష్టం మీరు కదా. ఓ పిల్లలకి సులువైన రీతితో బోధిస్తున్న అస్మా టీచర్ గారికి, హెల్నా టీచర్ గారికి, శ్యామలా టీచర్ గారికి, సంగీత టీచర్ గారికి స్వాగతం సుస్వాగతం. నవ్వింది మల్లె చెండ, నచ్చింది టీచర్స్ నవ్వు, దొరికెళ్ళే హోలీ ఏంజల్స్ కి భలే మంచి టీచర్స్. ఎప్పుడూ చిరునవ్వుతో పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునే సునంద టీచర్ గారికి, కిరణ్మయ్ టీచర్ గారికి, నాజియా టీచర్ గారికి, సెల్లా టీచర్ గారికి స్వాగతం సుస్వాగతం. బల్పం పట్టి టీచర్స్ వల్ల నేర్చుకుందాం, పంతం పట్టి టీచర్స్ వల్ల ఆహా ఓహో నేర్చుకుందాం, అంతా నేర్చుకుందాం రోయ్ హోయారే హోయారే హోయ్. ఎంతో ఓపికతో బాధ్యతతో స్టూడెంట్స్కి చదువు నేర్పిస్తున్న హబీబా టీచర్కి, పావని టీచర్కి, ఫర్హానా టీచర్ గారికి, మున్వర్ టీచర్ గారికి స్వాగతం సుస్వాగతం. Oh, my dear girls, dear boys, dear madams, dear sirs, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము హోలీ ఏంజల్ చెట్టు నీడలో. We love all teachers, we love all sirs, we love you. Thank you. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సుధాకర్ సార్ గారికి, కన్నా మేడం గారికి స్వాగతం. థ్యాంక్ యూ. ఈ పాటలు నేర్పించిన హార్తి టీచర్ గారికి థ్యాంక్ యూ. ఈ చిన్ని మా ప్రయత్నంలో మీ మనసులు నొచ్చుకొని ఉంటే క్షమించండి. Request our correspondent Sudhakar sir to give speech on the occasion of Teachers' Day. Yes, all of you students, keep silence. So today, first of all, I am wishing you Holy Angel School staff, teachers and sirs, happy Teachers' Day. టీచర్స్ డేని మనం సెప్టెంబర్ 5th ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామో కొన్ని మాటల్లో తెలియజేస్తాను, త్వరగా ముగిస్తాను, ఎందుకంటే మనకు ప్రోగ్రామ్ ఎక్కువగా ఉంది, టైం అయిపోతుంది కాబట్టి. సో 1888 సెప్టెంబర్ 5th డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి తమిళనాడులోని తిరుత్తని దగ్గర మద్రాసుకు సమీపంలో మరి వీరాస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు రెండవ సంతానంగా. తన యొక్క స్కూలు ఎడ్యుకేషన్ అంతా కూడా మరి ఆ యొక్క తిరుత్తని
వేలూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో చదువుతూ వచ్చారు. కాలేజ్ చదవడానికి మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్కి వెళ్ళారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ యొక్క లూథరన్ మిషన్ స్కూల్లో చదివి అలాగా మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్లో కూడా చదివారు. తర్వాత ఇంటర్, మరి తను గ్రాడ్యుయేషన్, పీజీ ఇవన్నీ కూడా మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుతూ వచ్చారు. ఆ యొక్క ఆప్షనల్ కింద మరి ఫిలాసఫీ సబ్జెక్ట్ని తీసుకొని దాని మీద బాగా అధ్యయనం చేశారు. ఆ స్కూల్ ఎడ్యుకేషన్లోని అలాగే ఇంటర్ తను ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిగా, చదువు పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా, మరి ఎంతో చురుగ్గా ఉండేవాడు. చదువుతూ అనేక పుస్తకాలు రాస్తూ వచ్చాడు. ఇతర స్కూళ్ళల్లో, సెమినార్లలో మరి అనేక ప్రసంగాలు చేసి అనేకులను ఆకట్టుకుంటూ వచ్చాడు. ఈ విధంగా తను మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఏ కాలేజీలో అయితే తను ఎంఏ పట్టా తీసుకున్నాడో అదే కాలేజీలోనే లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. అనతి కాలంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా అయ్యాడు. తర్వాత ప్రొఫెసర్గా తను చేస్తూ వచ్చాడు. అలాగే మరి వివిధ యూనివర్సిటీల్లో మరి ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, మరి వైస్ ఛాన్సలర్గా ఇలాగా అనేక పదవులు వివిధ యూనివర్సిటీస్లో చేస్తూ వచ్చాడు. సో చివరిగా వైస్ ఛాన్సలర్గా ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చేశాడు. ఈ విధంగా తను చేస్తూ మరి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక గొప్ప విద్యావేత్తగా, మరి అనేక విశ్వవిద్యాలయాల్లో అనేక వివిధ పదవులు చేపడుతూ వచ్చాడు. ఆ సందర్భంగానే మరి భారతదేశానికి రాయబారిగా రష్యాకు, ఇతర దేశాలకు కూడా వెళ్ళి రాయబారిగా కూడా చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తను మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా 2 టర్మ్స్గా మరి పదవిని అలంకరించాడు. తర్వాత 62 నుంచి 72 వరకు, తర్వాత 72 నుంచి మరి ప్రెసిడెంట్గా కూడా తను ఒక పదవీ కాలం అంతా కూడా చేస్తూ వచ్చాడు. అంటే ఒక ఉపాధ్యాయుని స్థాయి నుంచి మరి లెక్చరర్గా, ప్రొఫెసర్గా, మరి వైస్ ఛాన్సలర్గా ఇలాగా అనేక పదవులు నిర్వహించాడు. యునెస్కోలో మరి ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడిగా చేశాడు. ఇలాగా ఇంకా చెప్పుకుంటూ పోతే తనవన్నీ కూడా ఎన్నో పదవులు తను చేస్తూ వచ్చాడు. ఆయా యూనివర్సిటీలలో, కాలేజీలలో ప్రిన్సిపల్గా ఇలాగా అనేక పదవులు చేస్తూ వచ్చాడు. సో తను గొప్ప రచయితగా కూడా ఉంటూ వచ్చాడు. మరి ఇండియన్ ఫిలాసఫీ అనేటువంటి మరి యొక్క బుక్ రాసినప్పుడు అది ప్రపంచంలో ఎంతో ప్రచురణ పొందింది, అనేక మన్ననలు పొందుతూ వచ్చింది. ఈ విధంగా తను ఎందుకంటే ఒక స్కూల్ యొక్క స్టేజ్ నుంచే మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిగా ఉండి, తర్వాత ఉపాధ్యాయుడిగా అయిన తర్వాత పిల్లలకి ఏ విధంగా బోధించాలి, ఏ విధానంలో సులువైన పద్ధతిలో బోధించాలనేది మార్గదర్శిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఇన్ని గొప్ప పదవులు అలంకరిస్తూ వచ్చినాడు. విద్యార్థులు కూడా మరి రాధాకృష్ణన్ గారిని ఎంతో అభిమానిస్తూ వచ్చినారు. అనేక సందర్భాల్లో వాళ్ళు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు వారే గుర్ర బగ్గి మీద గుర్రాన్ని తీసేసి వాళ్ళే తన వస్తువులు కానీ తాను కానీ బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఆ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక గురువు పట్ల ఉన్నటువంటి అభిమానానికి మరి మార్గదర్శకంగా నిలుస్తూ వచ్చినాడనమాట. ఈ విధంగా తను ఆ యొక్క అంటే తను ఇటువంటి పదవులన్నీ కూడా భారతదేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిషర్స్ కాలంలోనే ఇలాంటి మరి ఉన్నత చదువులు చదివి ఆయా యూనివర్సిటీల్లో మరి పనిచేస్తూ రావటాన్ని బట్టి నిజంగా మరి ఆ టైంలోనే బ్రిటిష్ వారు తనకి మరి నైట్ అనే బిరుదు, సర్ అనే బిరుదు ఇలాంటివన్నీ ఇస్తూ వచ్చారు. అయితే ఈ పదవుల కన్నా తను విద్యా వ్యవస్థలో డాక్టరేట్ పొందాలి, డాక్టర్ అనే బిరుదు పొందాలని ఎంతో ఆశగా ఉంటుంది. సో ఆ విధంగానే తను అనుకున్నట్లుగానే మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్గా సర్ అనే పదవితో పాటు మరి చివరికి మరి నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి. చివరిగా చెప్పాలంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి ఆ యొక్క అవార్డు ఏంటంటే భారతరత్న. ఆ భారతరత్న అవార్డుతోటి తను ఆ యొక్క అవార్డుని పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా
మనం ఈనాడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయుని స్థాయి నుంచి ఇంత రాష్ట్రపతి అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి నిజంగా రాష్ట్రపతి చెప్పుకుంటాం కదా, అలాగా మరి అటు ఒక ఉపాధ్యాయ స్థాయి నుంచి అంత స్థాయికి వెళ్ళాడనేసే ఒక ఉపాధ్యాయులు అంత స్థాయికి వెళ్ళగలరు అనేసి తన యొక్క ఆ దీన్ని బట్టే మరి తన యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలనేసి తీర్మానం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఇండియా వైడ్గా మొత్తంగా సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కాబట్టి సో ఆయన జన్మదినాన్ని మనము టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఆనాటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే నేటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతగానో రోల్ మోడల్గా ఉన్నారు. ఆయన యొక్క అడుగుజాడల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే మన హోలీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా మరి అడుగుజాడలు నడవాలని కోరుతూ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, sir, for your valuable speech. Now I invite 8th class Satvika to give speech. Correspondent sir, warm welcome to our honorable correspondent sir, headmistress, all respected sirs, teachers and my dear friends. Today we are celebrating Teachers Day on the honor of Radha Krishnan. He was born on 5th September 1888 in Tirutani in Chittoor district. Radha Krishnan was an Indian philosopher and statesman who served as the President of the nation from 1962 to 1967. Prior to this, he had several as the President of nation from 1952 to 1962. Uneducated by profession, he had ventured into politics quite late in life. Born into a poor Brahmin family in southern India, he grew up to be an intelligent boy. He grew up to be a degree in philosophy. He was influential in standing the understanding of both Hinduism in south and the west. Radha Krishnan was an Indian philosopher and also statesman. His birthday on 5th September 1888. Now we are celebrating like Teachers Day. Thanking you, sir, for giving me this opportunity. Thank you, Satvika, for your valuable speech. Give her a big round of applause. Now introduction given by 4th and 5th class students. My name is Fiza from 5th class. I would like to say a few words about teachers. You are our lovely teacher. You have beautiful ideas. You teach us with smile, with a quality of versatile. You are our gentle guide. You teach us the success key. You are the best for us. You made us the best we could ever be. Thank you, our lovely teachers. Thank you. And Karna madam. My name is Shanvika. I am studying 4th class. I like to say about teacher. Infinite wisdom, guiding light, teacher small futures, shining bright, grateful hearts. We honor today with thanks and love. We proudly say thank you, teachers. I invite 5th class students to perform a skit. ధ్యేయం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు 5th క్లాస్ అండ్ 8th క్లాస్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. నిన్న నేను మీకు కొన్ని ఫార్ములాస్ నేర్పించాను కదా, అందరు నేర్చుకున్నారా? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ సైడ్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు 2 ఇంటూ L+B. అందరికీ వచ్చా? సరే, నిన్న హోంవర్క్ ఏమి ఇచ్చాను? అందరూ రాశారా? 19 స్క్వేర్ ఎంత ఎవరికైనా తెలుసా? రే ఏంట్రా అక్కడ గలబా, మీ వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సార్ నా స్మార్ట్ వాచ్ పోయింది సార్. మా అమ్మ నాకు అది బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది సార్. అది చాలా కాస్ట్లీ సార్. అందరూ బ్యాగుల్లో వెతకండి. సార్ నా స్మార్ట్ వాచ్ సార్. ఇంకొకసారి బాగా వెతకండి.
అవునా? ఎలా చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? అందరూ వచ్చి లైన్లో నిలబడండి. అందులో రిబ్బన్స్ ఉన్నాయి, అందరికీ ఒక్కొక్కటి ఇవ్వు. అందరూ కళ్ళకు గంతలు కట్టుకోండి. ప్యూన్, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అందరూ కట్టుకున్నారా? నేను చెప్పేంత వరకు గంతలు ఎవరు తీయకూడదు. అందరూ కళ్ళకు గంతలు తీసి కూర్చోండి. ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చోండి. పెట్టుకుంటారా మీ కాడ? ప్యూన్, అందరి దగ్గర గంతలు తీసుకో. ఎవరి దగ్గర లేదేంటి? అయ్యో, ఎలా చేయాలి ఇప్పుడు? అయ్యో, హితేష్ ఇలారా. నీ వాచ్ ఎలా ఉంటుందో చెప్పగలవా? బ్రౌన్ కలర్ కోటింగ్ ఉంటుంది సార్, ఇంకా బ్లూ కలర్ బెల్ట్స్ ఉంటాయి సార్. అవునా? ఇదేనా నీ వాచ్? సార్, ఎవరి దగ్గర ఉన్నది సార్? నీకు స్మార్ట్ వాచ్ అవసరం లేదు కదా, కాస్ట్లీది. ఎవరు తీసుకున్నారో చెప్తా, సరేనా? వద్దు సార్, నాకు వాచ్ కావాలి. సరే, వెళ్ళి కూర్చో. సరే, ఈ రోజుతో క్లాస్ అయిపోయింది.
శివ ఇలారా. చెప్పండి మేడం. ఈరోజు స్కూల్లో కలెక్టర్ విజిట్ ఉంది. తొందరగా వెళ్ళి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో వెళ్ళి గమనించు. చూస్తాను మేడం. మొత్తం సరిగ్గానే ఉన్నాయి మేడం. మళ్ళీ ఒకసారి వెళ్ళి గమనించు. చూస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ కమ్ ఇన్. కూర్చోండి. ఏంటో చెప్పండి. ఇతను మా మనోడు మేడం. 3 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు మేడం. ఎందుకు రావట్లేదు? ఏం ప్రాబ్లం? అది 2 నెలల నుంచి ఫీజు కట్టలేదు మేడం. ఎందుకు కట్టలేదు? పేరు చెప్పండి, క్లాస్ కూడా. సురేష్ మేడం, 5th క్లాస్ మేడం. ఇద్దరు సురేష్లు ఉన్నారు. ఏ సురేషా బి సురేషా? ఏ సురేష్ మేడం. ఫీజు ఏంటి ఇంత ఉంది? ఎందుకు కట్టలేదు? అది 2 నెలల నుంచి నా ఆరోగ్యం బాగలేక నా పింఛన్ డబ్బులన్నీ నా హాస్పిటల్ ఖర్చులకే సరిపోయాయి మేడం. ఒక 1 వీక్ టైం ఇస్తే ఫీజు అంతా కడతాను మేడం. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఫీజు కడితేనే స్కూల్లో ప్లీజ్ మేడం. లేకపోతే వెళ్ళిపోండి. ప్లీజ్ మేడం. వెళ్ళండి. శివ, ఇతన్ని బయటికి పంపించు. అసలే మాకు కలెక్టర్ విజిట్ ఉంది. వెళ్ళిపోండి. సార్, అయ్యో సార్ రండి. పంచ ఊడిపోయిందిరా. అయ్యో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను సార్ యశ్వంతుని సార్. 2010లో 5th క్లాస్ బ్యాచ్ సార్ నేను. అయ్యో బాబు, గుర్తు రావట్లేదు బాబు, వయసు అయిపోయింది కదా. అయ్యో సార్, నన్ను మర్చిపోయారా? ఆ రోజు హితేష్ బ్యాగ్లో వాచ్ తీసింది నేనే సార్. ఆ విషయం మీకు తెలిసి కూడా నన్ను ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు సార్. మీకు నన్ను క్లాస్లో కానీ నా ఫ్రెండ్స్ ముందు కానీ ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు సార్. మీ చూపులో కూడా నాకు కోపం కనబడలేదు సార్. ఇది మీకు ఎలా సాధ్యం సార్? ఎలా సాధ్యం ఇది? బాబు, అది నేను ఆ రోజే మర్చిపోయాను బాబు. అది అలా ఎందుకు చేశానంటే, మనిషి స్వభావం ఏమంటే ఎవరైనా వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పును పదే పదే ఎత్తి చూపడం, వారిని దుర్భాషలాడడం సహజం బాబు. అందరిలా నేను అలా చేయకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మీతో పాటు నా కళ్ళకు కూడా గంతలు కట్టుకున్నాను బాబు. అవునా సార్? అవును బాబు. వాచ్ తీసింది నువ్వేనని నీవు చెప్పేంత వరకు నాకు తెలియదు బాబు. ఆ వాచ్ తీసింది నువ్వేనని ఆ రోజు నేను చెప్పుండుంటే నీ స్నేహితులు నీతో మాట్లాడకపోదురేమో బాబు. అంతేకాకుండా నిన్ను చెడు దృష్టితో చూసేవారేమో బాబు. అందుకని అలా చేశాను బాబు. అవునా సార్? ఒకవేళ మీరు నన్ను ఆ రోజు క్లాస్ ముందు ఇన్సల్ట్ చేసిండుంటే నేను అలానే తయారయ్యేవాడినేమో. మీలాంటి టీచర్స్ ఉండబట్టే మాలాంటి చెడిపోయే పిల్లలు ఎందరో బాగుపడుతున్నారు సార్. మిమ్మల్ని చూసినప్పుడల్లా మరలా తప్పు చేయకూడదు అనిపించింది సార్. అందుకనే కష్టపడి బాగా చదివి కలెక్టర్ అయ్యాను సార్ నేను. అవునా బాబు? మనిషి తప్పు చేయడం సహజం బాబు. అందరూ తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పును మరలా చేయకపోవడమే మంచిది బాబు. అలా చేసి ఆ తప్పును సరిదిద్దుకొని కలెక్టర్ అయినందుకు నిన్ను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది బాబు. విష్ యూ ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్ యూ సార్. వీఆర్ విత్ యువర్ ఇన్స్పిరేషన్ సార్. టీచర్స్ అనే మేము మీలాంటి గొప్ప వ్యక్తులను తయారు చేయడమే మా లక్ష్యం బాబు. అయ్యో, ఇతను సార్ అని నేను గమనించలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే మేడం. సార్,
హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే. Thank you students for your excellent skit. మాస్టారు మాస్ లెక్చర్ ఇచ్చారు, ఎలిమెంట్స్ ఆటమ్స్ అంటూ మాస్ లెక్చర్ ఇచ్చారు. మా మాస్టారు క్లాస్లో ఉన్నా లేకపోయినా పిల్లలు సైలెంట్గా ఉంచడం దిట్ట అయిన నరేష్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. Now I invite Joseph sir to Honorable Sudhakar sir and Karna madam by dedicating the song. गली के बंटी से ऑफिस की अनन्या तक सब इन्वेस्ट कर रहे हैं. Thank you. ఉదయగిరిలో మన సారు
ఈ స్కూల్ని స్థాపించడం వల్ల ఎంతోమంది నాయన చదువు విద్యలు నేర్చుకుని మంచి ఉన్నత విద్యలు నేర్చుకుని ఎంతోమంది మంచి మంచి ఉన్నత స్థితిలోకి చేరారు. ఎంతోమంది టీచర్స్ని కూడా పోషిస్తూ సాగిస్తున్న మన హోలీ ఏంజల్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ సుధాకర్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. Now I invite 7th class girls to perform welcome song.
stressed about travel. A big round of applause. Now I invite 6th class students to perform a skit. శ్రీదేవి డ్రామా కంపెనీ మనకి అనే ఒక మంచి హాట్ టచింగ్ కాన్సెప్ట్ తోని మన ముందుకు వస్తున్నారు ఇంద్రజ గారు. సో ప్లీజ్ వెల్కమ్ హర్. మేడం మేడం ప్లీజ్ మేడం 1 రూపీ అండ్ మేడం. ఈ వయసులో నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్లో. నాతో రా. square a plus b whole square. Tom and Jerry war Rocky a time I don't care. Yerka pilli mira ke uvu mullu mira ke uppu nippu mira ke. ఈ అబ్బాయినేనా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది? అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి వినీత్, బయట నిలబడ్డా? క్లాస్కి వెళ్ళలేదా? అంటే ఫీజు కట్టలేదని బయటికి పంపేశారు మేడం. అవునా? సరే, నువ్వు నాతో రా, చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బులు లేదని చదువుని వదిలేయకు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. Dear madams, Guru Brahmalara, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy. నానా, ఇదిగో మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతావు నాన్న? లాక్డౌన్ దాటికి మూతపడ్డ స్కూళ్లు. విద్యార్థుల భవిష్యత్ ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. హలో. హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 మంత్ శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎంతకేయమంటారు? మ్యామ్ మీరేంటి ఇక్కడ? ఏ పనైనా ఏముంది, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితుల్లో బయట తిరుగుతున్నావు? వెళ్ళు, ఇంటికెళ్ళు. ఈవిడ మన పిల్లల టీచర్ కదూ? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలు ఇంకా ఎదిగినట్టే. మ్యామ్ మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్? దొంగతనం అయితే చేయట్లేదు కదా, ఏ పనైతే ఏమిటి? చెత్తల్ని ఏరేసి మంచివిని ఉంచడమే గురు లక్షణం. అలా చూస్తే పారిశుద్ధ కార్మికులు కూడా గురువులే.
ఎప్పుడు? ఇదిగా వస్తున్నా. ఏంటి ఈ పిచ్చి పని? ఈఎంఐలు కట్టలేకపోతున్నానని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి ఒక్క టీచర్స్కే ఉంటుంది. మన పిల్లల రాతల్ని మార్చగలిగిన మనం మన రాతల్ని మార్చుకోలేమా? ఎన్నో రకాలుగా ప్రయత్నించాం, ఏ దారి కనిపించలేదు. అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఏంటి మ్యామ్ మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మ్యామ్ అది? ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినట్టు డబ్బులే ఇవ్వమనండి. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీకు మా తరపు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. That was a superb concept. First, I would like to call Raju Master. Invite 9th class student to perform a skit. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. థ్యాంక్ యూ. పిల్లలు, మీరు ఈరోజు భవిష్యత్తులో ఏమవుతారో లేచి చెప్పండి. సార్ నేను లాయర్ని అవుతా సార్. సార్ నేను ఇంజనీర్ అవుతాను సార్. సార్ నేను సార్ నేను లాయర్, ఇంజనీర్, క్రికెటర్, సాఫ్ట్వేర్ అవుతాను సార్. అవుతావురా అవుతావు. ఇవన్నీ అయ్యేసరికి నువ్వు ఎక్స్పైర్ అవుతావు. కూర్చోరా. సరే పిల్లలు, నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పండి. పిల్లలు, న్యూటన్ చెట్టు కింద కూర్చొని గ్రావిటీ కనుక్కున్నాడు కదా, దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సార్ నేను చెప్తాను సార్. చెప్పు. సార్ గ్లాస్లో ఉంటే ఏం అర్థం కాదని అర్థమైంది సార్. కూర్చోరా కూర్చో ఎదవ్వా. ఏం నువ్వు చెప్పలేదు, లే. భవిష్యత్తులో ఏమవుతావురా? పోరంబాగ్ అవుతాను సార్. ఓరే, మీ అమ్మ నాన్న నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారా? మంచి పెళ్లి కూతుర్ని ఆశిస్తున్నారు సార్. అది కాదురా, మీ నాన్న నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు రా? మంచి మనమని ఆశిస్తున్నాడు సార్. మరి నువ్వు భవిష్యత్తులో ఏమవుతావురా? మేమిద్దరం మాకిద్దరు సార్. కూర్చోరా, అప్పుడే నీకు పెళ్లి సోకొచ్చింది. పిల్లలు, మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా? లేదు సార్. దేవుణ్ణి తాకారా? లేదు సార్. మరి దేవుడు లేడు. సార్ నేను ఒకటి అడుగుతాను సార్. అడుగురా. సార్ మీ గుండెని చూసారా? లేదు. మీ గుండెని తాకారా? లేదు. మీకు గుండె లేదు సార్. ఒరే, మనిషి గుండె లేకుండా ఎలా బతుకుతాడు రా? కూర్చోరా సన్నాసి. పిల్లలు, మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకున్నాయి సార్. అడుగురా. సార్ మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు ఉంటాయి, కానీ మీరు ఇచ్చే ఆన్సర్ పేపర్లో ఆన్సర్లు ఎందుకు ఉండవు సార్? ఒరే, నువ్వు నీ ఏదో ప్రశ్నలు. కూర్చోరా. ఒరే, ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న వేస్తాను రా. నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. నువ్వు లేరా, నీ వాళ్ళు చిమచిమా అంటుంది. ఒరే, మొదటి వాడు అంట్లు తోముతాడు రా, రెండో వాడు అంట్లు తోమాల్సింది వచ్చింది. నీకు దీన్ని బట్టి ఏమర్థమైందిరా? సార్ ఫస్ట్ వాడికి పెళ్ళి అయింది సార్, రెండో వాడికి పెళ్ళి కాలేదు సార్. కూర్చోరా అయ్యాదావా. సార్ ఎప్పుడు సబ్జెక్ట్ గురించేనా సార్? ఈరోజు జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పుకుందాం సార్. సరే పిల్లలు, మీ ఆనందాన్ని నేను ఎందుకు కాదంటాను. సార్ నేను క్వశ్చన్ అడుగుతాను సార్. అడుగు. సార్ ఏనుగు ఫ్రిడ్జ్లో ఎలా పెడతారు సార్? అంత పెద్ద ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎలా పెడతావురా? సార్ డోర్ తీసి ఏనుగు లోపల పెట్టి డోర్ వేయాలి సార్, అంతే సార్. ఓరే, నీ కూర్చోరా పోరంబోక. సార్ నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా సార్. అడుగురా. ఆవుని ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతారు సార్? ఏముందిరా, డోర్ తీసి ఆవును లోపల పెట్టి డోర్ తోయడమే, అంతే, అయిపోయి. సార్ ఫ్రిడ్జ్లో ఏనుగు ఉంటుంది కదా సార్, ఏనుగుని తీసి ఆవులు పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయాలి సార్, అంతే సార్. ఓరే కూర్చోరా. అరే ఏందిరా,
ఆవు ఏనుగు ప్రశ్నలు కాకుండా వేరే ఏమైనా అడగండి. నేను అడుగుతాను సార్. అడుగురా. సార్ సింహం బర్త్డే పార్టీ ఉంటుంది సార్, అన్ని జంతువులు పోతాయి కానీ ఒక జంతువు వెళ్ళదు సార్. ఏ జంతువు సార్ అది? అన్ని జంతువులు పార్టీకి పోయాయంటే సింహం రా. సార్ సింహం వెళ్ళకపోతే బర్త్డే పార్టీ ఎట్లా జరుగుద్ది సార్? మరి నువ్వే చెప్పురా. సార్ ఆల్రెడీ ఆవు ఫ్రిడ్జ్లో ఉంది కదా సార్, అదే సార్ మిస్ అయింది. పొద్దున్నే పెరగన్నం తినొస్తారు, మంపుకున్నారు నా ఎల్లారా. Now, how we dedicate to the teachers, how we respect the teachers. Now they are going to give the last end of the session. నమస్తే సార్. హ్యాపీ టీచర్స్ డే సార్. Thank you. Wonderful skit by 9th class students. ఎవ్రీ ఇయర్ మన స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే ఈసారి September 5 హాలిడే వచ్చింది కాబట్టి సో ఈరోజు అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే మన హోలీ స్కూల్ యాజమాన్యం ప్రతి సంవత్సరం మన స్కూల్లో వర్క్ చేసే టీచర్స్ అందరికీ టీచర్ డే సందర్భంగా వాళ్ళకి గుర్తుగా కానుకలు ఇవ్వడం అయితే గత 20 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. సో ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా స్కూల్లో వర్క్ చేసే ప్రతి ఒక్క టీచర్కి కానుకలు ఇవ్వడం జరుగుతుంది. నేను వరుసగా నేమ్స్ పిలుస్తాను. నేను పిలిచిన టీచర్స్ అందరూ వచ్చి వేదిక వద్దకు ఆ బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పిల్లలందరూ క్లాప్స్ ద్వారా అభినందించండి టీచర్లని. ఫస్ట్ హారతి మేడం రావాల్సిందిగా కోరుకుంటున్నాం క్లాప్స్ ద్వారా. నెక్స్ట్ మన ఇంగ్లీష్ సార్ చంద్ర సార్. నెక్స్ట్ మన తెలుగు అధ్యాపకులు మల్లికార్జున్ సార్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ ఏమన్నా పెట్టండి, ఏం కాదు, ఇప్పుడైనా ప్లాన్ చేయండి. నెక్స్ట్ మన హిందీ మేడం కామలా టీచర్. నెక్స్ట్ మన సోషల్ సార్ సుధాకర్ సార్. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ జోసెఫ్ సార్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఊపు లేదు, ఎనర్జీ లేదు, కొంచెం క్లాప్స్ కొట్టండి గట్టిగా. నెక్స్ట్ మన మ్యాథ్స్ సార్ రాజేష్ సార్. నెక్స్ట్ నీలవేణి టీచర్, సీనియర్ టీచర్, మన స్కూల్లో ఎన్నో ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మన తెలుగు మేడం శ్యామల మేడం రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్యామల మేడం కూడా చాలా ఇయర్స్ నుంచి మన హోలీ ఏంజల్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇదే స్కూల్లో గత చాలా ఇయర్స్గా వర్క్ చేస్తున్న ఫర్హానా మేడం రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ తిరుమల మేడం, మేడం కూడా చాలా ఇయర్స్ నుంచి మన స్కూల్లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మన హిందీ టీచర్ హెలీనా మేడం. అస్మా టీచర్ స్టేజ్ మీదకి రావాలి. నెక్స్ట్ సునంద మేడం. ఇప్పుడు మీకు బాగా ఎనర్జీ వస్తుంది కదా.
పాటలు వింటే వస్తుంది. కిరణ్మయి టీచర్. నెక్స్ట్ నాగరాణి టీచర్. నాజియా టీచర్. నాజియా టీచర్. నెక్స్ట్ సంగీత మేడం. సంగీత మేడం. హబీబా టీచర్. సువర్ణ మేడం. సువర్ణ మేడం. నెక్స్ట్ స్వాతి మేడం. పావని మేడం. నెక్స్ట్ మునావర్ టీచర్. నెక్స్ట్ మానస మేడం. నెక్స్ట్ కావ్య మేడం. లాస్ట్ స్టెల్లా టీచర్. నెక్స్ట్ అనిల్ సార్. మన గురువు గారు జువాలజీ సార్ రాలేదు, ప్రసాద్ సారు. సో ప్రసాద్ సార్ తరపున తెలుగు సార్ని బహుమతి అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఫిజిక్స్ సార్ కూడా చిన్న వర్క్ ఉండడం వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళారు. సో ఫిజిక్స్ సార్ తరపున రాజేష్ సార్ని గిఫ్ట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ పిల్లలు, బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. ఎండ్ వరకు ఇలాగే ఉండాలి మీ ఎనర్జీ. ఓకే గైస్, ఫైనల్గా ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ టీచర్స్కి అలాగే సార్స్కి కూడా గేమ్స్ కండక్ట్ చేసి టీచర్స్ డేకి ప్రైజ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే ఈసారి గేమ్స్ చాలా ఫన్నీగా జరిగాయి. ఫస్ట్ టైం నేను కూడా పార్టిసిపేట్ చేసి గేమ్స్లో చాలా హంగామా క్రియేట్ చేశాం ఇక్కడ. సో పిల్లలందరూ కూడా చూసి చాలా ఎంజాయ్ చేశారు. మాకు కూడా చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు క్లాసెస్ చెప్తానే ఉంటాం కాబట్టి ఇయర్లీ వన్స్ ఒక రోజైనా సో పిల్లల ముందు ఎప్పుడు మీరు మా ముందు ఆడుతుంటారు, ఈసారి మీ ముందు మేము ఆడి సో మేమందరం చిన్నపిల్లలు అయిపోయి చాలా ఎంజాయ్ చేశాము. సార్ ఎవ్రీ ఇయర్ ఇలాగే కండక్ట్ చేయండి.
చాలా ఆనందం అనిపించింది నాకు కూడా. సో జెన్ టీచర్స్ అందరూ ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేయాలి సార్, ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం మేము కూడా. సో మేడమ్స్ కంటే మేము కూడా తగ్గేదే అంటూ. సో మొట్టమొదటిగా ఫస్ట్ జెన్ టీచర్స్కి క్రికెట్, వాలీబాల్ అలాగే మ్యూజికల్ చైర్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో నేను టీమ్స్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. స్టేజ్ వద్దకు వచ్చి బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. మొదటిగా జెంట్స్ టీమ్ అయితే 2 టీమ్స్గా డివైడ్ అయ్యి క్రికెట్ అయితే ఆడింది. సో మేము రన్నర్స్గా ప్రజల హృదయాలు గెలుచుకున్నాం. బట్ విన్నర్స్ మాత్రం మేము కాదు, జోసెఫ్ సార్ అండ్ టీం. సో ఇప్పుడు జోసెఫ్ సార్ టీంలో వచ్చేసి ఆ టీం మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. పిలిచిన తర్వాత జోసెఫ్ సార్ అండ్ ప్రసాద్ సార్, చంద్ర సార్, సుధాకర్ సార్. నేనేం ప్లాన్ చేసా అంటే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కదా, వీళ్ళు ఓడిపోతారులే అనుకున్నాం. మామూలుగా లేదు. సో 16 years పిల్లలు ఎంత ఎనర్జీతో ఆడతారో అంత ఎనర్జీగా ఆడి మా ఎత్తులేం ఫలించలేదు. కంగ్రాచులేషన్స్ సార్, నిజంగా చాలా బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఓకే, హాయ్ గైస్. ఆపండి, నా మాట వినాలి కదా మీరు, ఆపండి. సింహం 1 అడుగు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది అంటారు. క్రికెట్లో ఓడిపోయినా తగ్గేదే లేదంటూ వాలీబాల్ ఆడాం. వాలీబాల్లో రాజేష్ సార్, ఫిజిక్స్ సార్, అలాగే తెలుగు సార్, నేను ఒక టీం అనమాట. చాలా చక్కగా ఆడి మ్యాచ్ని మధ్యలోనే ముగించేసి విన్నర్స్గా, అంటే మధ్యలో అంటే గెలిచాం. చాలా బాగా ఆడి గెలిచి చాలా తక్కువ సమయంలో మేము టార్గెట్ని రీచ్ అయ్యి మ్యాచ్ గెలిచాము. సో కంగ్రాచులేషన్స్ చెప్పండి మా అందరికీ మీ క్లాప్స్ ద్వారా. సో టీం మెంబర్స్ అందరూ స్టేజ్ వద్దకు రావాలి. బాల్ కూడా పగలగొట్టేస్తాం, అది వేరే విషయం. తెలుగు సార్ వాలీబాల్ ప్రో ప్లేయరు, ఎన్నో ఇయర్స్ నుంచి ఆడుతున్నారు. సార్ వల్ల మాకు విజయం దక్కింది. ఫిజిక్స్ సార్ రాలండి, మీరే పట్టుకోండి. ఓకే గైస్, ఫైనల్లీ ఇంకా లాస్ట్ గేమ్ మ్యూజికల్ చైర్స్. సో మామూలు జనరల్గా మ్యూజికల్ చైర్స్ లేడీస్ ఆడతారు. నేను పట్టుబట్టి మ్యూజికల్ చైర్స్ ఆడాల్సిందని సార్లందరినీ పిలుచుకొని వచ్చి మ్యూజికల్ చైర్స్ ఆడాం. సో ఈ 3 గేమ్స్లో మాకు ఎక్కువ హ్యాపీనెస్, ఎక్కువ ఎంజాయ్ చేసింది అయితే మ్యూజికల్ చైర్స్. అయితే అదృష్టవశాత్తు చైర్లేమి విరిగిపోలేదు. మొత్తానికి సక్సెస్ఫుల్గా నేనైతే మధ్యలోనే నిష్క్రమించేసా, అది వేరే విషయం. సో మ్యూజికల్ చైర్స్లో 3rd ప్లేస్లో వచ్చేసి నరేష్ సార్ బదులుగా చంద్ర సార్ని గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మ్యూజికల్ చైర్స్లో రన్నర్గా నిలిచింది మన రాజేష్ సార్. నెక్స్ట్ ఫైనల్లీ మ్యూజికల్ చైర్స్లో విన్నర్ మన ప్రసాద్ సార్ ఈరోజు కొంచెం వర్క్ ఉండడం వల్ల రాలేదు. ప్రసాద్ సార్ బదులు సుధాకర్ సార్ని, సోషల్ సార్ని గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా చక్కగా ఆడారు సారు. సో ఇంతటితో మా గేమ్స్, మా ప్రజెంటేషన్ జెంట్స్ టీచర్స్ కంప్లీట్ అయింది. సో ఇంకా లేడీస్ టీచర్స్ది గేమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఎవ్రీ ఇయర్ ఆడే ఫస్ట్ గేమ్ లెమన్ అండ్ స్పూన్ గేమ్ అనమాట. సో లెమన్ అండ్ స్పూన్ గేమ్లో 3rd ప్రైజ్ మున్వర్ టీచర్, అలాగే 2nd ప్రైజ్ రన్నర్ వచ్చేసి కిరణ్మయి టీచర్. లెమన్ అండ్ స్పూన్ గేమ్లో ఫైనల్లీ విన్నర్ వచ్చేసి సునంద మేడం రావాలి. కంగ్రాచులేషన్స్ మేడం అందరికీ. ఓకే గైస్, యాక్చువల్లీ నేను సార్లు కూడా ఫోర్స్ చేసా గేమ్ ఆడదామని, ఒప్పుకోలేదు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ బెలూన్ బస్ట్ గేమ్. సో ఈ గేమ్లో వచ్చేసి 3rd ప్రైజ్ వచ్చేసి స్టెల్లా టీచర్. నెక్స్ట్ బెలూన్ గేమ్లో
సెకండ్ ప్రైజ్ వచ్చేసి శ్యామ్లా టీచర్, రన్నర్గా శ్యామ్లా టీచర్ ఉన్నారు. ఫైనల్లీ బెలూన్ గేమ్లో విన్నర్ వచ్చేసి హబీబా టీచర్. నెక్స్ట్ లాస్ట్ గేమ్ మ్యూజికల్ చైర్స్లో వచ్చేసి థర్డ్ ప్లేస్ వచ్చేసి పావని టీచర్. మేము మ్యూజికల్ చైర్స్ వితౌట్ మ్యూజిక్ ఆడినా చాలా బాగా ఆడాం నాకు తెలిసి. మ్యూజికల్ చైర్స్లో రన్నర్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫర్హానా టీచర్. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, మ్యూజికల్ చైర్స్లో విన్నర్ వచ్చేసి నీలవేణి టీచర్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే చెప్తున్నా. చాలా గ్రేట్ మేడం. మేడం ఎంత చక్కగా ఆడుంటే ఫస్ట్ వస్తారు. ఇంతమందిలో క్లాప్స్ కొట్టండి అందరూ మేడంకి. నిజంగా గ్రేట్ మేడం మీరు. ఈ గేమ్స్ అన్నీ నిర్వహించి పట్టుబట్టి మీరు ఆడాల్సిందే అని చెప్పి మా అందరినీ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేలాగా చేసి, అలాగే నిన్న హాలిడే అయినప్పటికీ లేడీస్ టీచర్స్ అందరినీ పిలిపించి ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేసి సో మా అందరిని ఎంకరేజ్ చేసిన హారతి మేడంకి థ్యాంక్ యూ మేడం. మీరు కూడా ఈ సందర్భంగా స్టేజ్ మీదకి వచ్చేసి ఆ చిరుకానుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ కరుణా మేడం, అలాగే సుధాకర్ సార్. ఎవ్రీ ఇయర్ ఇలాగే గేమ్స్ కండక్ట్ చేసి సో మాకు కూడా ఉత్తేజాన్ని ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. Now Guruvarya song will be performed by 6th, 7th, 8th and 9th class students. Its choreographer is Rajesh sir. This song is a tribute to all our teachers. ఎలా తీర్చుకోగలం మీ రుణం, రంగం గురువీరం రంగం గురుధీరం, ఎలా మరచిపోగలమా మంచితనం, రంగం గురువీరం రంగం గురుధీరం, గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకి వెలుగయ్యా, గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా, గురువర్యా రంగం గురువీరం రంగం గురుధీరం రంగం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు, మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు, పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా, కడదాకా మా కథ నడిపించదా మీ దయా, గురువర్యా గురువర్యా
ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురువీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ రుణం? నన్ను క్షమించండి మాస్టర్ గారు. గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకిక గురులయ్యా. గురువర్యా మీ స్మృతులే మాయదలదలని గురులయ్యా. ఎలా తీర్చుకోగలం మీరు? నన్ను క్షమించండి మాస్టర్ గారు. గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకిక గురులయ్యా. గురువర్యా మీ స్మృతులే మాయదలదలని గురులయ్యా. ఎలా తీర్చుకోగలం మీరు రుణం? పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవటం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని గుర్తుపెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికెళ్ళి భోంచేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. ఎలా గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అనాదే. మంచితనం